టెన్షన్ పడకుర్రి మామ, నేను పైకి తీసుకొస్తారా మిమ్మల్ని. ఏ ఊకోరా, ఏం తీసుకపోతావు పైకి మమ్మల్ని? మా ఏళ్ళ ముందు మా ఇజ్జత్ తీసి తప్ప ఏమైనా చేసిన వారా నువ్వు? అసలు చెప్పురా, ఏం చేస్తావురా? ఏం చేయలేదారా నేను? చెప్పురా, చెప్పు ఏం చేసినావు చెప్పురా. ఆహా, ఏం చేయలేదా? 27 మార్చ్ 2008 నటరాజ్ థియేటర్ సంగారెడ్డి జల్సా సినిమా రిలీజ్. ఆ రోజు నేను పైన బాల్కనీలో ఉన్నా, మీరు కింద 10 రూపాయలు ఉన్నారా. పైకి తీసుకురాలేదురా మిమ్మల్ని ఆ రోజు నేను? నా నేచర్ మామ. ఏమండి, మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదా సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. అక్క బయటికి వెళ్ళింది, ఏం కావాలో చెప్పండి. చుట్టాలు వచ్చారు, పంచదార అయిపోయింది, గ్లాసుడు పంచదార ఇస్తారా? సరే తెస్తాను, లోపలికి రండి. సెల్ఫీ ఎందుకు తీసారండి? మీకు పంచదార ఇచ్చాను కదా, మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి. మీకు పంచదార ఇచ్చాను కదా, మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి. తీస్తే తీసారు గాని స్టేటస్ లా మాత్రం పెట్టకండి, స్టేటస్ లా మాత్రం పెట్టకండి. డబ్బులి నేను ఇయ్యాలా? అడుక్కునేవాడిని మేడం. నేను కూడా దగ్గరగా అదే డబ్బులు లేవు. బావా, నేను నీకు ఎప్పుడు అందంగా కనిపిస్తానే? నువ్వు నిద్రపోయినప్పుడు. నేను నిద్రపోయినప్పుడు అంత క్యూట్గా ఉంటానా? క్యూట్ కాదు, నీ నోరు మ్యూట్ లో ఉంటది కాబట్టి. చైతు, ఇది కొంచెం కాలంలో వేసేవా? మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మరి మా అమ్మ నన్ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. అవును, రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్టబెట్టింది. ఏమండి, మీరు చాలా రోజులైంది కదా మందు మానేసి. అవును. మరి మందు తాగే వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇవ్వచ్చు కదా. ఇవ్వాలి, ఒకటి చిన్నది. సరే ఇవ్వండి. మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా ఐస్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు నువ్వేం సినిమాలు చేసావు? సంక్రాంతికి వస్తున్నాను చేశా. సంక్రాంతికి కాకపోతే ఉగాదికి రండి, నువ్వు ఏ సినిమా చేసావు? సంక్రాంతికి వస్తున్నాను చేశాను. సంక్రాంతికి కాకపోతే దివాళికి రండి, నువ్వు ఏ సినిమా చేసావు? నేను చేసిన సినిమానే సంక్రాంతికి వస్తున్నాం. అది ముందే చెప్పొచ్చుగా. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? హాస్పిటల్ కి వెళ్తున్నానమ్మా. ఎందుకు అత్తయ్య గారు? ఈ మధ్య ఒంట్లో ఐరన్ తగ్గినట్టు అనిపిస్తుందమ్మా. మీకెలా తెలిసిందండి ఐరన్ లేదని? మన ఇంట్లో అయస్కాంతం ఉంటే అంటించుకొని చూసాను, అంటుకోవడం లేదు. అంటే నా ఒంట్లో ఐరన్ లేనట్టే కదా. మీరు జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. నువ్వు నల్లా ఉండవు కదా, మరి నీకు ఎప్పుడని పిలేదా? ఏమని స్వప్న? చచ్చి వెళ్దామని. నాకేం బాధ అట్లాంటివి ఏం లేవు. సిగ్గు శరం ఉంటే కదా అనిపించేది. చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకురానండి. ఇదిగోనండి పండు రసం. అబ్బా, ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చి. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను.